ఇక్కడ ఒక ప్రత్యేకత, ఒక పవర్ ఉంది ఆయన దగ్గర. అర్థమైందా? మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా రావాలి అంటే రాలేం, కానీ ఆయన పిలుపు ఉంది కాబట్టి అందరూ వస్తున్నారు. ఆయన పిలుపు లేకపోతే ఎవరు రారు. మరి ఆయనలో ఉన్న గొప్పతనం మరి కనిపెట్టేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఇదే వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నావా, కోతేసాలు వేస్తున్నావా, వెళ్తున్నావా అంటున్నారు, కానీ భక్తిపూర్వకంగా భక్తులు ఎవరు రావటం లేదు. భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు, అతను బట్టికే కదా మనం వస్తున్నాం ఇక్కడికి. ప్రజల్లోనే కూడా కొంచెం తేడా ఉంది, భక్తి భావం తగ్గిపోయింది. దైవత్వం అంటే ఏం అర్థం కావట్లేదు ఎవరికైనా. కాకపోతే ఏందిరా అంటే, ఇంత కష్టంలో ఉండి కూడా దెబ్బలు తగలకుండా ఇంత జనాభాతో ఇక్కడికి వస్తున్నారు, దెబ్బ తినకుండా ప్రశాంతంగా అందరూ పోతున్నారు, ఎవరు కాదు. మరి ఆయనలో పవర్ లేకపోతే ఎన్ని జరుగుతాయా? పవర్ ఉండబట్టికే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చెట్టు కింద ఇలా కూర్చొని ఉన్నాం, పైనుంచి ఏ బండి ఎప్పుడు పడిపోతే తెలదు, కానీ ఆయన ఉన్నాడనే నమ్మకం మీదే కదా మేము కూడా కూర్చుంది. అందుకేంటంటే ఈ శైలాసనానికి ఒక పవర్ ఒకటి ఉంది నాన్న. స్వయంభో ఆయన ఇప్పుడైతే తెలిసాడో ఆయనే మొత్తం అంతా తిరిగాడు ఎక్కడ పడితే అక్కడ. పేరు నాగా జున్నా అక్కడ నాగా సాధువులు ప్లేస్ కాశీ ప్రయోగరాజ మా జున్నా అక్కడ అక్కడే ఉంది. మొత్తం ప్రపంచం మీద ఎన్ని అఖాడాలు ఉన్నా సరే మా అఖాడాలోకి రావాల్సింది, జున్నా అఖాడాలోకి రావాల్సింది. పవర్ఫుల్, దానికి మించింది. మేము ఏదన్నా కానీ మాట అన్నామంటే జరిగి తీరుతారు, అది మంచి అయినా చెడు అయినా సరే. నాగా దగ్గర ఉన్న పవర్ అలాంటిది. శాస్త్రంగా శివుడే మా దగ్గర ఉన్నప్పుడు మాకు భయం ఎందుకు? వాస్తవాలే చెప్తాను.